సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ రాస్బెర్రీ పై ఈ రాస్బెర్రీ పైన మనం మినీ కంప్యూటర్ అంటాము. సో ఈ రాస్బెర్రీ పైన మనం డెస్క్టాప్ లెక్క ఎలా యూస్ చేయాలో మనం చూద్దాం. అండ్ అగైన్ దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, వీటిని ఎలా యూస్ చేయాలి, అండ్ అగైన్ దీంట్లో రాస్బెర్రీ పై ఆపరేటింగ్ సిస్టమ్ దీంట్లో ఎలా లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ రాస్బెర్రీ పై నేను తీసుకున్నది వచ్చేసి రాస్బెర్రీ పై 3 మోడల్, దాంట్లో వచ్చేసి B+ అనమాట. సో ఈ రాస్బెర్రీ పై వచ్చేసి దీని ఇంటర్నల్ ర్యామ్ వచ్చేసి 1 GB ర్యామ్ అనమాట. ఫస్ట్ దీనికి మనం పవర్ సప్లై ఇవ్వాలనుకుంటే మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి B టైప్ పోర్ట్ ఉంది. సో ఈ పోర్టు ద్వారా మనం ఏదైతే మొబైల్ ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జర్ నుంచి మనం దీనికి ఇన్పుట్ పవర్ ఇవ్వచ్చు. దీని పవర్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 5 volts DC అనమాట. అండ్ అగైన్ ఈ రాస్బెర్రీ పై అవుట్పుట్ నేను ఏదైనా డెస్క్టాప్ మీద లేదా టీవీ మీద లేకపోతే ఏదైనా ప్రొజెక్టర్లో నేను అవుట్పుట్ చూడాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మనకి HDMI పోర్ట్ ఉంది. సో హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అంటారు దీన్ని. సో దీనికి మనం HDMI కేబుల్ కనెక్ట్ చేసి లేదా డెస్క్టాప్ కానీ టీవీస్ కానీ లేకపోతే ప్రొజెక్టర్లో కానీ మనం అవుట్పుట్ చూడవచ్చు. అండ్ అగైన్ ఒకవేళ మనకి ఆడియో అవుట్పుట్ కనుక వినాలి అనుకుంటే ఇక్కడ 3.5 mm సాకెట్ ఉంది. సో ఈ 3.5 mm సాకెట్ ఏదైతే ఉందో సో దీనికి మనము దీని ద్వారా మనం ఆడియో అవుట్పుట్ వినవచ్చు. అలానే ఈ రాస్బెర్రీ పైకి వచ్చేసి ఏంటి అంటే సో దీనికి మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఏదో వైర్ కానీ లేదా వైర్లెస్ ద్వారా కానీ మనం నెట్ ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక దీని వచ్చేసి నేను ఈథర్నెట్ పోర్ట్ అంటాను. ఓకే, సో ల్యాన్ కేబుల్ నథింగ్ బట్ ఈథర్నెట్ కేబుల్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తే దీనికి త్రూ వైర్ మీడియం ద్వారా దీనికి మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదా అనుకుంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి రాస్బెర్రీ పై వచ్చేసి ఇన్బిల్ట్ విత్ వైఫై మాడ్యూల్ అనమాట. మీరు ఇక్కడ మనం చూసేది దీన్ని ఇన్బిల్ట్ వైఫై మాడ్యూల్ అంటున్నాము. సో ఒకవేళ ల్యాన్ కేబుల్ అవైలబుల్ లేకపోతే కనుక మనము వైర్లెస్ ద్వారా సో వైఫై ద్వారా వచ్చేసి దీనికి మనం నెట్ ప్రొవైడ్ చేయొచ్చు. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ అంటాము. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే దీన్ని ఒక మినీ కంప్యూటర్ లెక్క యూజ్ చేస్తున్నానో సో నేను ఒకవేళ ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో మనము క్యాజువల్గా ఏం చేస్తామంటే మనం కీబోర్డ్ కానీ మౌస్ కానీ కూడా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి టోటల్ 4 USB పోర్ట్స్ ఇచ్చాడు. ఈ 4 USB పోర్ట్లో మన ఇష్టం ఏదైనా ఒక పోర్ట్ మనం ఏదైనా కీబోర్డ్ లెక్క కానీ లేదా మౌస్ లెక్క కానీ కనెక్ట్ చేసి వాటిని యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏమైనా పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవడానికి కూడా మనకి ఈ USB పోర్ట్స్ అనేవి పనికొస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసేది మెయిన్ వచ్చేసి ఈ రాస్బెర్రీ పై ప్రాసెసర్ ఇది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసి 64-bit ప్రాసెసర్ అనమాట. ఓకే, 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్. దీంట్లో వచ్చేసి ARM ప్రాసెసర్ ఉంది. ఓకే, అలా మీరు చూస్తే కనుక ఒకవేళ నేను ఏమైనా కెమెరాని కనుక దీనికి ఇంటర్ఫేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు చూస్తే ఈ స్లాట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ వచ్చేసి ఈ పోర్ట్కి మనం కెమెరాస్ని మనం ఇంటర్ఫేస్ చేయొచ్చు. దీనికి ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే కనుక అట్ ద సేమ్ టైం అలా కాకుండా నేను ఏమన్నా LCD స్క్రీన్ డిస్ప్లేని కనుక కనెక్ట్ చేసి ఆ స్క్రీన్లో నేను అవుట్పుట్ చూడాలి అనుకుంటే కనుక సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏదైతే డిస్ప్లే స్లాట్ ఉందో ఈ డిస్ప్లే స్లాట్కి నేను LCD స్క్రీన్ని కనెక్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తే ఇంకొన్ని ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అంటే వీటిని మనం ఏమంటామంటే GPIO అంటాం, అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్. ఒకవేళ ఈ రాస్బెర్రీ పై తోటి నేను ఏదైనా IoT ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే నేను ఏమైనా సెన్సార్స్ని కానీ లేదా ఏమైనా ఇన్పుట్ డివైజెస్ని వీటికి ఇంటర్ఫేస్ చేయాలనుకున్నప్పుడు ఈ జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్కి నేను వాటిని కనెక్ట్ చేస్తాను. అండ్ అగైన్ ఈ రాస్బెర్రీ పైలో వచ్చేసి మనము దీని ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయాలి అంటే కనుక వీటి ఇక్కడ ఒక SD కార్డ్ స్లాట్ ఇస్తాడు. ఈ SD కార్డ్ స్లాట్స్లో మనం ఏం చేయాలి అంటే సో మనం వచ్చేసి దీంట్లో రాస్బెర్రీ పై ఆపరేటింగ్ సిస్టమ్ కాపీ చేసుకొని అది దీనికి వచ్చేసి దీనికి ఇన్సర్ట్ చేసి మనం దీన్ని స్విచ్ ఆన్ చేస్తే కనుక దెన్ వీ కెన్ యూస్ దిస్ రాస్బెర్రీ పై యాజ్ ఎన్ మినీ కంప్యూటర్. సో ఇప్పుడు మనము ఈ SD కార్డ్లో రాస్బెర్రీ పై ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా లోడ్ చేయాలి అండ్ దీన్ని డెస్క్టాప్ లెక్క ఎలా యూజ్ చేయాలి ఓకే అది వచ్చేసి మనం ఇప్పుడు రిమైనింగ్ వీడియోలో చూద్దాం. సో నేను SD కార్డ్ని కార్డ్ రీడర్లోకి ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసి నేను రాస్బెర్రీ పై నుంచి రాస్బెర్రీ పై వెబ్సైట్ నుంచి దీంట్లో నేను ఇప్పుడు దీని సాఫ్ట్వేర్ నేను లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో రాస్బెర్రీ పై టైప్ చేశాను. సో రాస్బెర్రీ పై సైట్లోకి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను యూజ్ చేసే రాస్బెర్రీ పై 3B+ మోడల్ ఏదైతే రాస్బెర్రీ పై ఉందో సో దానికి OS డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్ ఉన్నాయి, డౌన్లోడ్ విండోస్. ఎందుకంటే నేను Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ సెటప్ ఫైల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఆ సెటప్ ఫైల్ నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో సెటప్ ఫైల్ ఇన్స్టాల్ అయిపోయింది.
సో మనకి ఇప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ విండోలో ఏంటంటే ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి ఫస్ట్ రాస్బెర్రీ పై మోడల్ ఏంటి, పై 3B+ అనమాట నేను యూజ్ చేసేది. అండ్ అగైన్ అది వచ్చేసి 64 బిట్ అనమాట ప్రాసెసర్. సో ఇక్కడ మనం స్టోరేజ్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ ఇన్సర్ట్ చేసాం కదా, సో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, సో ఇప్పుడు అది ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను పెట్టిన SD కార్డ్లోకి అది కాపీ అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ SD కార్డ్లోకి కాపీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను రాస్బెర్రీ పైలో ఇన్సర్ట్ చేస్తాను. సో ఓకే, నేను రాస్బెర్రీ పై ఆపరేటింగ్ సిస్టమ్ కాపీ చేశాను. సో ఎలా కాపీ చేశానో మీరు వీడియోలో చూసారు. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక నేను ఏం చేశాను అంటే, సో HDMI కేబుల్ ద్వారా ఓకే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్, సో ఈ కేబుల్ ద్వారా నేను ఏం చేశానంటే డెస్క్టాప్కి నేను HDMI కేబుల్ ద్వారా రాస్బెర్రీ పైని కనెక్ట్ చేశాను. అండ్ అగైన్ అట్ ద సేమ్ టైం దీనికి వచ్చేసి పవర్ సప్లై, సో DC 5 volts ఏదైతే మొబైల్ ఛార్జర్ ఉందో ఛార్జర్ నుంచి నేను దీనికి DC 5 volts ఇన్పుట్ పవర్ సప్లై ఇచ్చాను. అలా నేను ఇక కీబోర్డ్ని అండ్ అగైన్ ఒక మౌస్ని రెండింటిని కూడా దీనికి ఇంటర్ఫేస్ చేశాను. మీరు సెటప్ చూడొచ్చు. సో కీబోర్డ్ అండ్ మౌస్ వీటిని వచ్చేసి రెండింటిని కూడా నేను రాస్బెర్రీ పై ఏవైతే 4 USB పోర్ట్స్ ఉన్నాయో దాంట్లో 2 USB పోర్ట్స్కి నేను కనెక్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను రాస్బెర్రీ పై వచ్చేసి వైర్లెస్ మీడియం ద్వారా కానీ మనం నెట్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాను. సో నేను దీనికి వైర్లెస్ ద్వారా నెట్ కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది రాస్బెర్రీ పై ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ వైఫై సింబల్ ఉంది, నేను వైఫై ఇక్కడ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ రాస్బెర్రీ పై యాజ్ అన్ డెస్క్టాప్. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను క్రోమ్ ఓపెన్ చేసి నెట్ని సర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను జస్ట్ నెట్ని సర్చ్ చేయాలనుకుంటున్నాను దీంతోటి. సో చూడండి, నేను JNTU సైట్ ఓపెన్ చేశాను, యూనివర్సిటీ సైట్. ఓకే, సింపుల్ ఏం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ రాస్బెర్రీ పైని, సో దీన్ని మనం మినీ కంప్యూటర్ అంటాము. సో ఇప్పుడు ఈ మినీ కంప్యూటర్ని నేను యాజ్ ఎ PC లెక్క వాడుతున్నాను. నేను కెన్ సీ హియర్ చిన్న రాస్బెర్రీ పై 3 మోడల్. సో ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 1 GB ర్యామ్. ఓకే, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో దీంతో నేను త్రూ వైఫై ద్వారా నెట్ని సర్వ్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ టెక్స్ట్ మీ.